కూటమి ప్రభుత్వ హయాంలో నవ్యాంధ్రప్రదేశ్ సాధన దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రతిహతంగా ముందుకు సాగుతున్నదని అండమాన్ నికోబార్ టీడీపీ అధ్యకులు మాణిక్యరావు యాదవ్ పేర్కొన్నారు. పార్లమెంట్ ఆమోదం ద్వారా అమరావతి నామకరణానికి చట్టబద్దత కల్పించడం అనేది కూటమి ప్రభుత్వ గొప్పతనమని, మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని సర్కార్ సాధించిన బ్రహ్మాండమైన రికార్డు అనడంలో సందేహం లేదని స్పష్టం చేశారు. ఎంతో మంది అడ్డుకోవాలని కుట్రలు చేసినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎదురు లేకుండా నిలిచిందని కూడా మాణిక్యరావు తెలియజేశారు. సోదర సోదరీమణులందరికీ తెలుగుదేశం పార్టీ అండమాన్ నికోబార్ శాఖ తరఫున నమస్సుమాంజలి తెలుపుతున్నాం. 5 కోట్ల ఆంధ్రుల కళ ఈరోజు అమరావతి రాజధానిగా మనకు చట్టబద్ధత కల్పించి ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు వారి యొక్క విఘ్నతను చాటుకున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన ఎంపీలైతేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, రాష్ట్ర ప్రజలు 5 కోట్ల ఆంధ్రుల కళ ఈరోజు సాకారం కావడం అనేది తెలుగువారు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఆ యొక్క తెలుగువారి అందరికీ ప్రతినిధిగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం, పట్టుదల, కృషితోటి ఈరోజు ఆయన చేసిన ప్రతి కార్యక్రమం తెలుగు ప్రజలందరికీ గర్వకారణంగా భావిస్తున్నాం. ఖాళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, యావత్ ప్రపంచంలో నివసిస్తున్నటువంటి తెలుగు ప్రజలందరి తరఫున కూడా అండమాన్ నికోబార్ శాఖ తరఫున మేము శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం, పట్టుదల ఏ విధంగానైతే మనకు ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ చిత్రపటంలో నిలిపి సైబరాబాదును నిర్మాణం చేసి ఏదైతే ఆయన సంకల్పం తీసుకున్నారో, అదేవిధంగా 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా రూపకల్పన చేయాలి, రాత్రి పౌళ్ళు రాత్రనక పగలనక ఆయన నిర్విరామం కృషి అనేది ఈరోజు ఫలించింది తెలుగు ప్రజలకి. అదేవిధంగా యావత్ ప్రపంచంలో తెలుగు వారందరూ కూడా ఒక సంకల్పంగా చంద్రబాబు నాయుడు గారికి వెన్నుదన్నుగా నిలిచి ఈరోజు అమరావతి దేవతల రాజధానిగా ఆనాడు విరాజిల్లి తిరిగి ఈరోజు ఈ యొక్క కలియుగంలో తెలుగు ప్రజానీకానికి అమరావతి చట్టబద్ధతతో భారతీయ జనతా పార్టీ పెద్దలు, గౌరవనీయులు, భారత ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ మనకు ఇచ్చిన మాట కట్టుబడి పార్లమెంట్లో అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులు, దేశంలోని అన్ని పార్టీలు కూడా మనకు ఈ యొక్క అమరావతి చట్టబద్ధతకి బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అందరూ కూడా ఏకతాటి మీద మూజువాణి ఓటుతో మనకు అమరావతిని అప్పచెప్పడం జరిగింది. వారి అందరికి కూడా పాదాభివందనాలు చేస్తూ, మన దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశంలో అన్ని పార్టీలు సహకరించాయి, కానీ రాష్ట్రంలో అన్ని విధాల ప్రజల సొమ్ము దోచుకొని ప్రజలను మభ్యపెడుతూ ఒక
పార్టీని పెట్టి ఆ యొక్క దొంగల పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నడిపిస్తూ వారి యొక్క ఎంపీలు అయితేనేమి ఎమ్మెల్యేలు రాష్ట్రంలో కానీ ఎవరు కూడా సహకరించకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలని గత 5 సంవత్సరాలు ఏదైతే దోచుకొని ప్రజాధనాన్ని ఎల్లలు దాటించేసి విదేశాల్లో దాచుకున్నారో అది తిరిగి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ యొక్క ధనాన్ని అన్నీ కూడా మనం రికవరీ చేయాలనేది కూడా తెలుగుదేశం పార్టీ అండమాన్ నికోబార్ శాఖ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి దేశద్రోహుల్ని రాష్ట్రం నుంచి బహిష్కరించవలసిందిగా మేము రాష్ట్ర ప్రజలను ముఖ్యంగా కోరుకుంటున్నాం. ఈరోజు 175 సీట్లు ఇచ్చేసి 5 సంవత్సరాలు పరిపాలన చేయమని ప్రజలు కంకణం కడితే అదే వ్యక్తి అబద్ధాలు చెబుతూ ఇప్పటికి కూడా ప్రజలను మభ్యపెట్టే విధంగా మావిగన్ అనే పదాన్ని తీసుకొచ్చేసి ఈరోజు ప్రజల్ని దోబూచులాడించే ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక అటు భారత ప్రభుత్వం ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఉమ్మడి పార్టీల సంకల్పంతో ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసైనికులు అందరూ కూడా ఏకసభ్య తీర్మానంతో వైసీపీ పార్టీని భూస్థాపితం చేసే విధంగా ఒక తీర్మానం చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రపంచ దేశాలే కాకుండా ఉభయ రాష్ట్రాలే కాకుండా చుట్టుపక్కల ఇట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అండమాన్ నికోబార్